నమస్కారం. ఈరోజు గద్వాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మేము 35వ వార్డు నుంచి ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరియు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు బలపరిచినటువంటి అభ్యర్థి ఇక్కడ ఉన్నటువంటి సాతర్ల నాగరాజు గారు గుర్తు సింహం గుర్తు. మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును సింహం గుర్తుకు వేసి గెలిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేయడమే కాక మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఒక సేవకునిలాగా పనిచేస్తానని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలను ఒకసారి గమనిస్తే ఎవరు ఏ పార్టీ తెలియని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గత కొన్ని సంవత్సరాల నుంచి 3 సార్లకు పైగా ఇక్కడ కౌన్సిలర్గా పనిచేసేటువంటి వ్యక్తి ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా ఇప్పటికీ నాకే అధికారం కావాలని కేవలం అధికారం మీద వ్యామోహం తప్ప ఈ ప్రాంత అభివృద్ధి పైన ఎట్లాంటి శ్రద్ధ లేకపోగా ఇక్కడ ఉన్నటువంటి పేదల పట్ల ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కొత్త వ్యక్తి, పేదవాడు, మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు, పిలిస్తే మీ ఇంటి దగ్గరకు వచ్చి పనిచేసేటువంటి వ్యక్తి, పేదవాడు, మీ అందరికీ అనుకూలంగా ఉంటాడు. అట్లాంటి వ్యక్తి కావాలా, ఒక బలిసిన వ్యక్తులు కావాలా ఆలోచన చేసుకోవాలా. కొత్త వారికి అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా మీకు అందరికీ అందుబాటులో ఉండి మీ ఇంటికి వచ్చి సేవ చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఒకసారి గమనించండి. ఎవరు కాంగ్రెస్ పార్టీ తెలియదు, ఎవరు బీఆర్ఎస్ పార్టీ తెలియదు. రాత్రికి రాత్రే బీఫాములు రాకపోతే అక్కడ ఇక్కడ మారుతున్నారు, ఇక్కడ అక్కడ మారుతున్నాడు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అనర్హత వేటి నుంచి తప్పించుకోవడానికి లేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, నేను వేసుకున్నది ఏ కండువ అంటాడు, దేవుని కండువ అంటాడు. మళ్ళీ ఒకసారి వస్తాడు, హస్తం గుర్తుకే ఓటండి అని చెప్పేసి మళ్ళీ వీధిలో కూడా తిరుగుతూ ఉన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు. ఇంకా ఈ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులని, అభివృద్ధిని చూస్తే ఎక్కడికెక్కడ చెత్త, ఎక్కడికెక్కడ మురికి కాలువలు, ఇంకా ఇక్కడికి కనీసం పెన్షన్లు కూడా అందలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక ఉన్నటువంటి ఫ్లాట్లు గుంజుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఉన్నటువంటి ముస్లింస్, పేద ముస్లింలు వారి యొక్క అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వాళ్ళ ఫ్లాట్లు ఇచ్చింది అత్త, గుంజుకున్నది అల్లుడు అన్నట్ల నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అత్త అల్లుడు కలిసి ఈ ప్రాంతంలో నాటకాలు ఆడుతున్నారు. కేవలం వాళ్ళు మాత్రమే గెలవాలనే ఉద్దేశంతో ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉంటుందో అక్కడ బీజేపీని బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టినారు. ఎక్కడైతే బీజేపీ బలంగా ఉంటుందో అక్కడ కాంగ్రెస్ బలమైనటువంటి అభ్యర్థి, అంటే ఒకరికొకరికి అండర్స్టాండింగ్తో పోతూ ఈరోజు మున్సిపల్ని కైవసం చేసుకొని ఈ భూ కబ్జాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఈ అవినీతి మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రాంత అభివృద్ధి పైన లేదు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని గెలిపిస్తే కనుక ఖచ్చితంగా మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు, మీకు సేవకుల్లాగా పనిచేస్తాడు, మీ ఇంటికి వస్తాడు, మీ గడపకు వస్తాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను బలపరచాల్సిన అవసరం ఉన్నది. నీతివంతులు, ప్రశ్నించే వ్యక్తులు కౌన్సిల్లో ఉంటే కనుక ఖచ్చితంగా గర్జిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ 30వ వార్డు సభ్యుల మీ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. గత కొన్ని సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తికి అధికారం ఇస్తే మనం ఎక్కడున్నాం? ఇంటి దగ్గరికి వెళ్తే ఏ రకంగా అహంకారంతో మాట్లాడుతున్నారు, ఒక పని మీద పోతే ఏ రకంగా మనల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు. ఒకసారి మరణం తెచ్చుకోండి. 500కో 1000కో 2000కో బీర్కో బిర్యానీకో క్వార్టర్కో ఓటేస్తే కనుక మనకు ప్రశ్నించే హక్కు ఉండదు, మన అభివృద్ధి గురించి మనం అడిగే హక్కు ఉండదు. కాబట్టి మనకు అభివృద్ధి కావాలా, మనకు సంక్షేమం కావాలా, ప్రభుత్వ పథకాలు మనకు అందాలా, ఎట్లాంటి వ్యక్తి మనకు గెలిస్తే మనకు అందుబాటులో ఉంటాడో అనే ఆలోచన చేసి మీ విలువైనటువంటి ఓటు అంటే బీర్ కాదు, బిర్యానీ కాదు, క్వార్టర్ కాదు, 500 కాదు. ఓటు అంటే అభివృద్ధి, ఓటు అంటే మన హక్కు. ఓటు వేసిన ద్వారా మనం మంచి నాయకుని ఎన్నుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తే మీ ఇంటి దాకా తీసుకొస్తాడు. కష్టపడి పని చేస్తాము. నడిగడ్డలో పోరాట సమితి అండగా ఉంటుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫు నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. తెలంగాణ జాగృతి కూడా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కూడా మద్దతు ఇచ్చినారు. ఖచ్చితంగా గెలిపిస్తే కనుక ఇట్లాంటి ప్రశ్నించే గొంతుకలను నిలపాల్సినటువంటి బాధ్యత ఓటర్లుగా మనందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా ఓటర్ మహాశయాలకు విజ్ఞప్తి చేస్తూ